మోడీ ట్రంప్ యొక్క రీసెంట్ మీట్ లో యుఎస్ లో జరిగిన రీసెంట్ మీట్ లో వాళ్ళిద్దరూ సంయుక్తంగా అంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రెజెంట్ చేసినటువంటి నోట్ లో క్రూషియల్ అండ్ డీప్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను చాలా మందితో డిస్కస్ చేసి వీడియో చేస్తున్నా. ఒక 1000 లైక్స్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఏం అడగట్లే. ఒక 1000 లైక్స్ టార్గెట్, లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి వాటిలో అక్రమ వలసల గురించి 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. అక్రమ వలసలు ఏదైతే ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఆల్రెడీ నడుస్తున్నాయో దీంట్లో ఆ, ఈ అక్రమ వలసల విషయంలో కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇందులో ఉన్నటువంటి చట్టాలని అమలు చేసే విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉండాలి అని అనుకున్నారు. ఎందుకంటే అమెరికా విషయంలో దృఢమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే రేపు పొద్దున బంగ్లాదేశీల విషయంలో ఇంకో చొరబాట్ల విషయంలో భారత్ దృఢ వైఖరిని కూడా అవలంబిస్తే అమెరికా ఏమీ అనకుండా చాలా స్ట్రాంగ్ గా సపోర్టివ్ గా ఉంటుంది. సో ఎందుకంటే ఈ ఒక రకమైనటువంటి ఒప్పందం ఉంది. అమెరికా ముందరి కాళ్ళకి బంధం వేసే రీతిలో మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఒకటి. రెండోది, ఇమ్మిగ్రేషన్ నెట్వర్క్స్ పైన చర్య తీసుకోవాలి. దాంతో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ గురించి కూడా, అంటే మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆయుధాలు చేరవేత, ఉగ్రవాద మద్దతుదారుల యొక్క నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్స్, ముఖ్యంగా అమెరికా, కెనడా ఈ రెండు దేశాల్లో కూడా ఖలిస్తానీ జనాలు సపోర్టర్ల యొక్క వ్యవస్థాగతమైనటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. వ్యవస్థీకృతమైనటువంటి గూండాయిజం నెట్వర్క్, రౌడిజం నెట్వర్క్, బెదిరించడాలు, గురుద్వారాలను ఆక్రమించడాలు, ఖలిస్తాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడాలు, ఈ పనిని చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా అరికట్టే విషయంలో ఒప్పందం జరిగింది. సెకండ్ క్రూషియల్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో నార్కో టెర్రరిస్ట్ అంటారు వాళ్ళని. ఖలిస్తానికి సంబంధించినటువంటి ఈ ఎవరైతే ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ని అడ్డం పెట్టుకుని ఎవరైతే మాదక ద్రవ్యాలు చేస్తున్నారో వాళ్ళు, అట్లాగే హ్యూమన్ అండ్ ఆర్మ్స్ సంబంధించినటువంటి అంశాలు, అంటే అక్రమ వలసలు, అలాగే ఆయుధాల చేరవేత, మనుషుల్ని చేరవేయటం లేకపోతే ఆయుధాలు చేరవేయటం, దీని మీద ఎట్లా ఆ, చేరవేయాలి ఏంటని. సో ప్రజల యొక్క భద్రతని, అదే విధంగా దౌత్యవేత్తల యొక్క భద్రతని, వాళ్ళ సురక్షితంగా ఉండడం, వాళ్ళ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసేటువంటి, అంటే వీటికి ప్రమాదం సృష్టించేటువంటి చర్యలు ఏవైనా కూడా వాటిల్ని అడ్డుకోవాలనే దాని గురించి కూడా ఒప్పందాలు జరిగాయి. దౌత్యవేత్తల మీద దాడులు చేస్తున్నది, దాడులు చేస్తామని బెదిరిస్తున్నది, చేసి తీరతామనే మాట చెప్తోంది. అమెరికాకు సంబంధించినటువంటి దేశంలో చాలా క్లియర్ గా జరుగుతుంది. ఎవరి మీద జరుగుతుంది? భారత్ తో పాటు అనేక దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తల మీద జరుగుతుంది, ఖలిస్తానీల మీద జరుగుతుంది. సిక్ ఫర్ జస్టిస్ కావచ్చు, గురువంత్ సింగ్ పన్వర్ కావచ్చు, ఇట్లా ఎవరి వైపున జరుగుతూనే ఉంది. సో ఈ జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే వీళ్ళ నుంచి వచ్చిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనే దానికి సిద్ధం. గురుబత్వర్ సింగ్ పన్ను లాంటి వాళ్ళకి చాలా పెద్ద షాక్ అన్నమాట. అమెరికా అట్లాగే కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీ సపోర్టర్ చాలా పెద్ద షాక్. గురుపత్వర్ సింగ్ సిక్స్ ఫర్ జస్టిస్ పేరిట అమెరికాలో ఉంటూ అమెరికాలో నుండి మరి అక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలను బెదిరించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, సో అదే విధంగా రెఫరెండములు కూడా నిర్వహించడం, భారతదేశం యొక్క భద్రతకి, భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి కూడా ఇది ఇబ్బందికర పరిస్థితిగా రావడం కూడా అమెరికన్ చట్టాలన్నీ అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యక్తి ఇది. సో ఇతనికి బైడెన్ ప్రభుత్వం గతంలో వైట్ హౌస్ కూడా ఆహ్వానించిందంటే అమెరికన్ డీప్ స్టేట్ ఖలిస్తానీ ఎలిమెంట్స్ ని ప్రోత్సహిస్తూ వస్తుంది. సో ఈ తాజా జాయింట్ స్టేట్మెంట్ వల్ల దౌత్యవేత్తల పట్ల భౌతిక దాడులు చేస్తామని, వాళ్ళు అంతం చేస్తామని బెదిరించేటువంటి వాళ్ళ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం వల్ల ఖలిస్తానీ ఎలిమెంట్స్ కి చాలా పెద్ద షాక్ కింద చెప్పుకోవాలి. దీనికన్నా పెద్ద షాక్ ఏంటి, రెండింటికంటే పెద్ద షాక్ ఏంటంటే ఈ రెండు దేశాల యొక్క అఖండత, సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ఎనీ కైండ్ ఆఫ్ శక్తి, పవర్స్ విషయంలో దృఢత్వంగా ప్రవర్తిస్తాము అనేసి. అంటే అమెరికా యొక్క థింగ్ కి, సెక్యూరిటీకి, అట్లాగే ఇండియాకి సంబంధించినటువంటి భారతదేశానికి ఖలిస్తానీ ఉద్యమం ద్వారా, ఖలిస్తానీ మూవ్మెంట్ భారతదేశం యొక్క అఖండ భారతదేశం ఏదైతే మన చేతిలో ఉందో ఈ భారతదేశం ఉన్నటువంటి పంజాబ్ ని తీసుకుని ఖలిస్తాన్ అనేటువంటి వేరే దేశంగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి అలా చేసేటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చారు. సో రెండు దేశాలు కలిసి అడ్డుకోబోతున్నాయి. అంటే బైడెన్ ప్రభుత్వం ఎలా అయితే నెత్తిన పెట్టుకుందో దానికి అగెనెస్ట్ గా ఈరోజు సిఏ యొక్క మద్దతు ఎలా అయితే లభించిందో, అలా ఈ భారతదేశాన్ని కూడా ఇరకాటంలో పెట్టేలా ఖలిస్తాన్ ప్రవర్తిస్తున్నప్పుడు సిఏ గానీ బైడెన్ ప్రభుత్వం కానీ ఏ రకంగా ప్రవర్తించారో, సో అలాంటి అవకాశం లేకుండా దానికి అగెనెస్ట్ గా స్వస్తి పలకబోతున్నారు ఈ మొత్తానికి. అదంత ఈజీ కాదు కానీ చాలా స్ట్రాంగ్ గా ఈ సంయుక్త జాయింట్ అనౌన్స్మెంట్ ద్వారా కాస్త భయం అనేది ఖచ్చితంగా సపోర్ట్ గా, అమెరికన్ చట్టాలు కాస్తంత లూజ్ చట్టాలు అంటారు కాబట్టి లిబర్టీకి అవకాశం ఉందంటారు కానీ కాస్తంత ఎక్కువ హడావుడు ఇప్పుడు చేసినా ఎక్కడో ఒకటి గురువత్సం పన్ను లాంటి వాడిని తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఖలిస్తానీలకి ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బని చెప్పుకోవాలి. సో ఆ రకంగా మోడీ ట్రంప్ తో నడిపినటువంటి ఈ చర్చల్లో ఖలిస్తానీ ఎలిమెంట్స్, నార్కోటిక్ సంబంధించిన మాదక ద్రవ్యాల వ్యవహారం కావచ్చు, అట్లాగే మణిపూర్ లో ఉన్నటువంటి
ఈ కార్టెల్స్ ఏవైతే ఉన్నాయో మాదక ద్రవ్యాల కార్టెల్స్ వాటికి కూడా ఒక ఇండైరెక్ట్ మెసేజ్ వెళ్ళినట్టు మనం భావించవచ్చు. అదే విధంగా బైడెన్ ప్రభుత్వంలో కొన్ని తప్పుడు పనులు జరిగాయి అని చాలా క్లియర్ గా చెప్పి, ఇంకా లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది, లాస్ట్ చెప్తా. సో పత్రికా విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా ఏమన్నాడంటే జో బైడెన్ సమయంలో జరిగినటువంటి తప్పిదాలని సరిదిద్దే దిశగా మేము ముందుకెళ్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక ముఖ్యమైన అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బంగ్లాదేశ్ ప్రస్తావన వచ్చింది. ఆ బంగ్లాదేశ్ విషయాన్ని నేను మోడీకి వదిలేస్తున్నానని చాలా ఓపెన్ గా చెప్పాడు ట్రంప్. అంటే బంగ్లాదేశ్ మీద మాట్లాడడానికి ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రంప్ ఇష్టపడట్లేదు. పూర్తిగా బంగ్లాదేశ్ సంబంధించి చేతులు కడిగేసుకుని వదిలేస్తాం, బంగ్లాదేశ్ ఎలిమెంట్ ని మేము పట్టించుకోము, సిఏ ఎలిమెంట్స్ ప్రభావితం చేయవు అని కాదు. కానీ ఇక్కడ మోడీకి సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకోబోతున్నాము. ఏ రకమైన నిర్ణయమైనా మోడీ తీసుకున్నప్పుడు మేము వెనకుండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఈ భారతదేశం బంగ్లాదేశ్ ఇష్యూని సాల్వ్ చేసేటువంటి విషయంలో ఇండియాకి మేము సపోర్టింగ్ గా నిలబడతాం అనేటువంటి స్ట్రాంగ్ సంకేతాన్ని ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఆ రకంగా చూసినట్లయితే అటు ఖలిస్తానీ ఎలిమెంట్లు, విదేశాల్లో ఉండేటువంటి నేరపూరిత సిండికేట్లు నడుపుతున్నటువంటి వాళ్ళని, ఆయుధాలు ఇలాగ మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని కావచ్చు, సో మణిపూర్ నుంచి ఖలిస్తాన్ అనుకున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని డెమాలిష్ చేసేటువంటి దిశగా రెండు దేశాలు సహకరించుకోబోతున్నాయి. ఇది జాయింట్ స్టేట్మెంట్ లో అసలైనటువంటి కథ. దీనికంటే బిగ్గెస్ట్ థింగ్ ఈ బంగ్లాదేశ్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి ఓకే అన్నట్టు ట్రంప్ ఇండైరెక్ట్ గా చెప్పడం. సో 1000 లైక్స్ టార్గెట్ ఇవ్వండి. వీడియో చాలా మందితో మాట్లాడి చేస్తున్నా, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.